10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి. అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఏమధ్యక్ష ఇది? అధ్యక్ష, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు. పర్వాలేదు, చాలా పని మంచిగా చేయండి, పర్వాలేదు. అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం. అధ్యక్ష, నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 5 నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అధ్యక్ష, మంత్రులకు అవకాశం అధ్యక్ష ఒకటే హరీష్ రావు గారు, మీరు కూడా గత సీనియర్ సభ్యులు మేమేం మాట్లాడాలి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క నిమిషం. మీరు హరీష్ రావు గారు, మీరు కూడా ఈ హౌస్లో సీనియర్ శాసనసభ్యులు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు. సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ మీరు కూడా మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు. వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వారికి అధికారం ఉన్నది. ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది. మరి సాగు విస్తీర్ణం పెరిగింది. 2014 నాటికి ఆనాడు ఉన్న పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆనాడు ఆత్మహత్యలే మొత్తం కూడా 2014లో 1340 ఆత్మహత్యలు ఉంటే 2014 తర్వాత 1400 నుంచి 137కి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 137 ఆత్మహత్యలకే 2022లో జరిగినది వచ్చినాయి. ఈ ఆత్మహత్యలు కూడా రైతులు ఆత్మహత్య చేసుకొని రైతు మీద లేకపోతే ఇవన్నీ వ్యవసాయ సంబంధించిన దాని నుంచి ఎక్కడ కూడా రాసి పెట్టలేదు అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఊదరగొట్టి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, 6000 అయినాయి మొత్తం 10 సంవత్సరం అని చెప్పింది అధ్యక్ష. ఇవాళ పక్కనున్న కర్ణాటకలో ఎంత అవుతున్నాయి, మహారాష్ట్రలో ఎంత అవుతున్నాయి అంటే ఒక దగ్గర 4000, ఇంకో దగ్గర 2500 అధ్యక్ష. కానీ ఇక్కడ మొత్తం మేము చేసిన కార్యక్రమాల వల్ల, సాగునీరు ఇవ్వడం వల్ల, అదేవిధంగా మొత్తం కూడా చెరువులు బాగు చేసుకోవడం వల్ల, 24 గంటల కరెంటులు వ్యవసాయానికి ఇవ్వడం వల్ల, యూరియా కానీ మిగతా ఎరువులన్నీ కూడా సకాలంలో ఇవ్వడం వల్ల 24 లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు వరి తీసుకుంటే 1,41,41,00,000 మెట్రిక్ టన్నులు 21-22లో ఇదే FCI కొన్నది అధ్యక్ష. అదే కాదు, ఇవాళ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ కానీ పంజాబ్ కానీ లేకపోతే ఇతర వరి పండించే రాష్ట్రాలన్నీ మొత్తం ఎన్నికదాన్ని భారతదేశంలో 2014లో ఎక్కడో 14-15 స్థానంలో ఉంటే ఇవాళ వరి ఉత్పత్తిలో
మొత్తం కూడా ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ వరి విస్తీర్ణంలో ఇలా నెంబర్ 1గా తెలంగాణ తీర్చిచ్చింది గత ప్రభుత్వం. ఇది మొత్తం కూడా మీ ప్రభుత్వమే. రికార్డులు చూసుకోండి అధ్యక్ష. ఇటువంటి ఇందులో మెన్షన్ చేస్తే బాగుండేది. మీరు చెప్పారు దాన్ని అందరూ కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పేసి. మీ అంత ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు చెప్పారు, మీరు 3వ తారీఖు ఎన్నికలో మీరు ఖచ్చితంగా వేసినట్లయితే 4వ తారీఖే రైతు బంధు కాదు రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. మేము వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష. అంతేకాదు రుణమాఫీ కూడా మీరే చెప్పారు అధ్యక్ష. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. చెప్పడమే కాదు అధ్యక్ష, ఒకవేళ ఎవరైనా 1 లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి, 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు. దయచేసి ఇవ్వండి. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మొన్న మీరు చెప్పారు, మీరు వరంగల్ డిక్లరేషన్ అని మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది. ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు, రైతు రుణమాఫీ గురించి చెప్పారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు. ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా నిర్ణయించిండ్రా? అటువంటిది ఇవాళ ప్రసంగంలో పెట్టున్నట్లయితే బాగుండేది. దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా మీరు చెప్పారు 500 బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు. మొన్ననే అయిపోయింది వానాకాలం, ఇవ్వలే. ఈసారైనా యాసంగిలో ఇస్తారా మళ్ళీ, లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాటి పాలకులు దండగా చేస్తుంది. కానీ ఇవాళ దరిదాపుగా నెంబర్ 1 వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది. నెంబర్ 1 మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరు ఉండే, ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది. ఇవాళ పత్తిలో నెంబర్ 3గా ఉన్నది. అదేవిధంగా ఉన్నదాకా ఎవరెవరు అవినీతి చేసి నేను అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది, అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మేము అడిగేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా, మీ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి. ఏదైతే మేము చెప్పనియండి, రైతు బంధు మీరు ఇస్తా అన్నారు కదా, కనీసం రైతు భరోసా. అధ్యక్ష వారింకా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లో ఆ పక్షాన్ని ఉన్నటువంటి దయచేసి మనసు మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా ఇలా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంటే నెలకు. మీరేమిచ్చారు? 1000 రూపాయలని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని ఛానళ్ళ పేరు మీద 1000 రూపాయలు వీపులు కొట్టిన ఆటో కార్మికుల దగ్గరకు పోయి మాట్లాడదాం. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన దగ్గర ఎక్కడ కూడా ఇలా సార్, మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్కి తీసుకొస్తా ఉన్నది. బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మేము మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే, మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి. మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా దొంగ తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు. ఎన్నడూ బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇదే? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తున్నారు అధ్యక్ష. ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను. ఇలా తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. తమ బంధువుడు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్లు 4 సంవత్సరాలు ఎండీ పెట్టి
అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయిన 4 సంవత్సరాలు ఎండి ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది. కొత్త బస్సులు కొంటున్నాం, ఆటో కార్మికులు, రిక్షా వాళ్ళ, ఇవాళ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న బాండ్స్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. అందుకే దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా, ఆటో కార్మికులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలు ఆలోచించని గౌరవ సభాపతి దృష్టి కోరుతా ఉన్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్.